పూర్వం సగరుని పుత్రులకు మోక్షాన్ని ప్రసాదించడానికి భగీరథుడు గంగానదిని భూమికి తీసుకురావాలని సంకల్పించాడు. ఇందుకోసం అతను హిమాలయ పర్వతాల మధ్య కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. అతని చుట్టూ దివ్యమైన కాంతి వ్యాపించింది. గంగను భూమిపైకి రమ్మని అతను చేసిన నిరంతర ప్రార్థనలు చివరకు ఆకాశానికి చేరాయి. భగీరథుని ప్రార్థనకు మెచ్చిన గంగాదేవి ఆకాశం నుండి ఉద్ధృతంగా భూమి వైపుకు ప్రవహించడం ప్రారంభించింది. ఆ నీటి ధారలు ప్రకాశవంతంగా వెలిగిపోయాయి. గంగ యొక్క ప్రచండ వేగాన్ని భరించడానికి పరమశివుడు సిద్ధమయ్యాడు. భూమి ఆ వేగానికి నాశనం కాకుండా గంగను తన జటాజూటంలో బంధించాడు. భగీరథుని విన్నపం మేరకు శివుడు తన జుట్టు నుండి ఒక పాయను విడిచి గంగను శాంతంగా భూమికి విడుదల చేశాడు. ఆ గంగానది భూమిపై ప్రశాంతంగా ప్రవహిస్తూ భస్మమై ఉన్న సగరుని పుత్రులను తాకి వారికి మోక్షాన్ని ప్రసాదించింది. భగీరథుని పట్టుదలతో గంగమ్మ తల్లి పవిత్ర ప్రవాహమై భూమిని పావనం చేసింది. ఈ గాథ మనకు సంకల్పముంటే అసాధ్యమైనది ఏదీ లేదని చాటి చెబుతుంది.